తెలంగాణలో అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రులకు పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం చేస్తుంది సర్కార్. బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి పూర్తి సేవలు అందించేలా దృష్టి పెట్టింది సర్కార్. ఇక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేలా చర్యలు తీసుకుంటుంది. రేషన్ కార్డు లేని వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయనుంది తెలంగాణ సర్కార్. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును యూనిక్ నెంబర్ తో అనుసంధానం చేయనున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని భావిస్తుంది ప్రభుత్వం. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానం చేయాలని తెలంగాణ సర్కార్ ఆలోచిస్తోంది. ఇక ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, ఆల్వాల్లో టీమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వైద్యుల కొరత లేకుండా మెడికల్ కాలేజీలను ఆసుపత్రులకు అనుసంధానంగా ఉండేలా చూడనుంది. కొడంగల్లో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేసేందుకు పరిశీలన జరపాలని అధికారులకు సూచించారు సీఎం. బీబీనగర్ ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరించడానికి సీఎం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో సమస్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఉస్మానియా హెరిటేజ్ భవనానికి సంబంధించి కోర్టులో ఉన్నందున కోర్టు సూచనల ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుందామని తెలిపారు సీఎం. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఏదో ఒక ఆసుపత్రిలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.